Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. ఎత్తున నిరుద్యోగులు ఇక్కడికి చేరుకున్నారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా మెరుపు ధర్నా వీళ్ళంతా కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ పిలుపునివ్వడం జరిగింది. భారీ ఎత్తున అందుబాటులో ఉన్నటువంటి నిరుద్యోగులు ఇక్కడికి చేరుకున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1కి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం, తర్వాత గ్రూప్ 2లో వచ్చేసి 2000 ఉద్యోగాలు పెంచాలని, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు పెంచాలని, గ్రూప్ 1కి వచ్చేసి 1:100 ఆమోదించాలనేటువంటిది మెయిన్స్లో ఆమోదించాలనేటువంటి డిమాండ్. తర్వాత జియో 46 రద్దు చేయాలి. తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి. వచ్చి 6 నుంచి 7 నెలలు దాటిపోయింది. అయినా కూడా సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా నిరుద్యోగుల అంశం పైన రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటిది రీసెంట్గా ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి అశోక్, తర్వాత నిరుద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో చేరుకోవడం జరిగింది. స్టేజ్ దగ్గర చూస్తా ఉన్నాం. ఒక్కసారి మనము లైవ్ లో విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. బ్యాక్ ఎండ్ లో ఎంతమంది స్టూడెంట్స్ నిరుద్యోగులు ఇక్కడికి చేరుకున్నారు. అందరూ యువకులు, యువతీ యువకులంతా ఇక్కడికి చేరుకున్నారు. ప్లగ్ కార్డ్స్ పట్టుకున్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ ప్రధాన సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదు అంటున్నారు. అయితే మనోజ్, ఇక్కడ మెయిన్ అంశం ఏంటంటే కొద్దిసేపటి క్రితం భారీగా పోలీసు బలగాలు భారీ ఎత్తున చేరుకున్నాయి. గతంలో ఎప్పుడు ధర్నా నిర్వహించినా అంత పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇక్కడికి రాలేదు. కానీ ప్రస్తుతం భారీగా పోలీసు బలగాలు ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం. అశోక్ గారు ఉన్నారు. అశోక్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అశోక్ గారు, ఏంటి ఏ డిమాండ్స్ తో మీరు వెళ్తా ఉన్నారు? ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగులు హాజరైనటువంటి సిచ్యువేషన్. గ్రూప్ 2, 3లో 5.5 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు అధికారంలోకి వచ్చింది. కానీ గ్రూప్ 2లో ఒక్క పోస్ట్ కూడా పెంచాలి. దాని కారణంగానే వాళ్ళు ఇక్కడ చేశాము. 1:100 వాళ్ళ యొక్క డిమాండ్ ఉంది. గురుకుల విద్యార్థులు రోడ్లు పెట్టుకొని తిరుగుతున్నారు. జియో నెంబర్ 46 రోడ్లు పెట్టుకొని తిరుగుతున్నారు. అన్నిటి అంశాల మీద ఇవాళ ఈ మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ముందు మా నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వానికి ముచ్చెమటలు మాత్రం పక్కబడతాయి. ఒక 6 నెలల్లోని ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడ యాడ్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. ఏ డిమాండ్స్ ఏమేమి చెప్పబోతున్నారు? ప్రభుత్వం నుంచి ఏమేమి డిమాండ్ చెప్పబోతున్నారు? గ్రూప్ 2లో 783 పోస్టులు ఉన్నాయి, అవి 2000 పెంచాలి. గ్రూప్ 3లో 68 ఉన్నాయి, 3000 పెంచాలి. గ్రూప్ 2, 3లో టోటల్గా 5000 ఉద్యోగాలు కావాలి. అలాగే గురుకులాలలో 9210 ఉద్యోగాలు గత గవర్నమెంట్ ఇచ్చింది, అవి సంపూర్ణంగా నింపాలా. 3000 ఉద్యోగాలు మిగిల్చుకుంటున్నారు. జియో నెంబర్ 46 బాధ్యత రోడ్ల మీద తిరుగుతున్నారు. 8 నెలలుగా తిరుగుతున్నారు. వాళ్ళ సమస్యను ఎమ్మటే పరిష్కరించాలా. వాళ్ళ గ్రూప్ ఫండ్ 2 సార్లు రద్దయింది, 3వసారి ఎగ్జామ్ అయింది. గందరగోళాలు జరిగినాయి. ఎవరికి మార్కులు లాంటి పరిస్థితుల్లో ఉన్నారు. చాలామంది సీరియస్ నష్టపోతున్నారు. వాళ్ళందరికీ 1:100 ఇస్తే వాళ్ళు మెయిన్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సమస్యల మీద ఇవాళ ఇక్కడ చేశాము. ఈ ప్రోగ్రామ్ అని మధ్యాహ్నం 3-4 గంటల వరకు నడుస్తుంది. ఎంతమంది వచ్చారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఒకసారి ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. 100%. ఒకసారి విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఎంతమంది ఉన్నారు విజువల్స్. ఇంకోటి ప్రధానంగా రీసెంట్ గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచినటువంటి పరిస్థితి. సో గ్రాడ్యుయేట్స్ అంతా కూడా మరి కాంగ్రెస్ ను ఎన్నుకున్నటువంటి పరిస్థితి. గ్రాడ్యుయేట్స్ అంతా కూడా కాంగ్రెస్ ను ఎన్నుకోలే, పైసలు ఇచ్చి కొన్నారు. వాళ్ళని ఎన్నుకోలే, పైసలు ఇచ్చి కొన్నారు. నిజంగా డబ్బులు పంచకుండా అధికారాన్ని ఉపయోగించకపోతే గెలుపు నాదే ఉండేది. డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి దొంగ ఓట నమోదు చేసుకొని గెలిచిన సందర్భం కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.